హాయ్ అండి. ఈరోజు టేస్టీగా మటన్ ఫ్రై చూడండి. మసాలా ఎక్కువ లేకుండా లైట్ మసాలాతో ఎలా చేశానో, అంటే హెవీ మసాలా వేసినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చూడండి, ఫస్ట్ నేను మటన్ తీసుకొని వాటర్ వేసుకొని ఫస్ట్ ఉడికించుకున్నాను. నెక్స్ట్ అదంతా ఉడికించుకున్నాక అదంతా కడాయిలో వేసుకున్నాను. దాంట్లో నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను, ఒక 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా కొద్ది తక్కువ వేసుకున్నా మంచిదేనండి, ఎందుకంటే వాసన ఉన్న తినలేము. నెక్స్ట్ కారము, ధనియాల పొడి, పసుపు నేను 3 టీ స్పూన్స్ తీసుకున్నాను. పసుపు కొద్దిగా వేసుకున్నాను. ఉప్పు వేయలేదండి. ఉప్పు ఎందుకంటే మనం మటన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయలేదు. టేస్ట్ చూసి కావాలంటే కొద్దిగా వేసుకోవాలి అంతే. నేను ఒక 2 టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. చూడండి, సన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ వేసుకొని కట్ చేసుకొని. చూడండి, నేను చూసాను, నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని నేను సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను. ఇలా బాగా వాటర్ అంతా డ్రై అయిపోవాలి దాంట్లోనే. చూడండి ఎలా డ్రై అయిపోతుందో. ఇలా డ్రై అయిపోగానే అంటే మరీ అంత ఎక్కువ డ్రై అయిపోయినప్పుడు కింద మాడిపోతుంది. ఇలా కొద్దిగా మసాలా ఉన్నప్పుడు నేను ఒక ఆయిల్ వేసుకున్నాను, ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్. కొద్దిగా ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, నేను కొద్దిగా తక్కువనే వేసుకున్నాను ఆయిల్ అనేది. నెక్స్ట్ చూడండి, ఆయిల్ అంతా ఇలా డ్రై అయిపోవాలి దాంట్లోనే. కొద్దిగా దాని మీద కరివేపాకు వేసుకున్నాను. ఆ కరివేపాకు వేసుకున్న ఆ స్మెల్కి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా చేసుకున్నా మన రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది, ఆ స్మెల్లే ఉంటుంది. మనం వేసుకునే కంటెంట్ని బట్టి ఉంటుంది, మనం ఎంతెంత వేసుకోవాలో అలాగే నేను వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక పైన నేను కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు వేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉందో చూడటానికి. మసాలా తక్కువగా, తినే వాళ్ళకి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. చూడండి ఎంత బాగుందో. మీకు నా వీడియోస్ నచ్చినట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.